వచ్చిందా అమ్మ మీకు గ్యాస్ కన్నా 500కి నింపుతా గ్యాస్? అవి పడితే కానీ పడుడు అయితే లేదు. అలా మేము అకౌంట్ లో కొట్టి చూపించినా కూడా పడుడు లేదు, ఏది లేదు. పడితే అన్న కానీ ఉన్నారు కానీ పడేది అయితే లేదు. కానీ కరెంట్ లేక ఇంకా అప్పుడన్నా కొంచెం మంచిగా ఉండే మాకు కానీ బాగా ఇబ్బందులు అవుతున్నాయి. కరెంట్ ఉండలేదు, ఏది ఉండలేదు, వచ్చుడు పోడు 24 గంటలు ఉండే. 24 గంటలు ఉండే. ఒకసారి పోయొచ్చినా కూడా ఒక్కసారి 2 సార్లనే పోయొచ్చేది, మంచిగా డైలీ నడిచేది. ఇప్పుడు ఏమున్నది పోడు వచ్చుడు పోయినప్పుడు గంట 2 గంటలు అట్లా 2500 మాకు ఏది లేదు చెప్పారు కానీ ఏది లేదు. బనికిరాని బస్ అని పెట్టిరు. అది రోజు డైలీ మన అది డ్యూటీలో పోయేటోళ్ళకి అయితే పనికి వస్తుంది. మనకి ఎన్నడో ఒక రోజు పోయేటోళ్ళకు ఏం పనికి వస్తుంది? అది 6 నెలలకు ఒకనాడు, సంవత్సరానికి ఒకనాడు అన్నట్టు పోతాం. ఊకే మాకు బస్ బంద్ పెట్టి నెలకి 2500 ఇవేసినా అయిపో ఇట్లనన్నా. ఇప్పుడు బస్సు నడుస్తాయి కానీ మహిళలకు నేను 2500 ఇస్తాను అనుకున్నా. ఇయ్యలే అవి ఇయ్యాలి. ఇంతవరకు అయితే మాకు వేయలే సారు, వేయంది అవద్దం ఎందుకు చెప్పాలి. ఎత్తే వేసిండు అని చెప్తాం. భయం ఏంది మాకు? రైతు బంధు లేదు, ఈ రుణ మరి ఘోరంగా అయిపోతుంది. మాకు మస్తు ఇబ్బందులు అవుతున్నాయి. ఈడాడ మిత్తిలో తెచ్చినవి కూడా బాగా ఎక్కువ అయిపోతున్నాయి. అవి గట్టలేక అది అవుతున్నాం. పాత రోజులకి లెక్కనే వచ్చింది. ఇక పాత రోజులే ఇక మాకు అసలు అట్లనే అప్పులు తెచ్చుడు, అంత వడ్డీతోని కట్టుడు, మస్తు ఇబ్బందులు అవుతున్నాం. అప్పుడు వేసిండు వచ్చినాయి. అబద్ధం ఏంది చెప్పాలి సారు? అప్పుడు వేసిండు, మాకు టైంకి వచ్చినాయి. ఏ ఇబ్బందులు లేకుండా పెట్టుబడికి అటు ఇటు ఎలా తీసుకున్నాం. ఇప్పుడైతే ఇటు పిల్లలకు అటు ఇటు మస్తు ఇబ్బంది అవుతుంది. ఎక్కువ లేదు అసలు లేదు. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు అన్నా మాకు మంచిగా అనిపించింది. 15,000 మంచిగా అనిపించింది. రుణమాఫీ అసలే కాలేదు సార్ మాకు. రుణమాఫీ అన్న ముచ్చటే లేదు. వచ్చే రైతు బంధు కూడా పోయినాయి. అవి పోయినాయి, ఇవి పోయినాయి. అది లేదు, ఇది లేదు. గెలిపించుడు లేదు, మేమైతే అసలే అయ్యాం ఇక రేవంత్ రెడ్డి. మాకేం మంచిగా చేస్తాడని ఏం మంచిగా లేదు. అప్పుడే ఇంకా మంచిగా ఉండే. కేసీఆర్ వస్తేనే అయ్యాం మాకు. అనుకుంటారు చాలా మంది కూడా, అనుకుంటారు చాలా మంది అనుకుంటారు. అట్లే అంత వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ మొత్తానికి అయిపోయిందని చెప్తా ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళు. అయిందనే నీకు రుణమాఫీ? కాలే మాఫీ కాలే. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకే కొందరికి అయింది, కొంతమంది కాలేదు. ఇంకా 2 పైన వాళ్ళే అసలే కాలేదు, మాఫీ కాలే. ఇంకా ఎట్టుంది మరి ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పారు? ఏం ప్రజల పాలన ఏం కాలం, ఏవి పనులు అయితలే, ఏవి పోతలేవు. మా రుణము మాఫీ అన్నాడు, అది పోయింది. మా రైతు బంధు అన్నాడు, రైతు బంధు లేదు. గృహాల లక్ష్యం అన్నాడు, అది పోయింది. ఏది లేకుండా అయింది. ఇప్పుడు మాదైతే మాఫీ కాలే. ఇంకా నాకు 2 లక్షల పైన ఉన్నది, 52,000 కట్టినా. మళ్ళీ ఇప్పుడు కట్టి కూడా 2-3 నెలలు అయింది. గత ప్రభుత్వం ఎట్లుండే ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం సంవత్సరం అయిపోయింది కదా, సో ఎట్లా మంచిగా ఉందా? అప్పటి ప్రభుత్వం మంచిగా ఉండే, అప్పటిదే ఇబ్బంది లేకుండా ఉండే. రైతు బంధు పడ్డ అందరికి మంచిగా అనుకూలంగా ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడు చేసిండు. పనులు కూడా బాగున్నాయి. మంచిగా కరెంట్ మంచిగా ఉండే, ఉచితంగా అన్ని. కానీ ఇప్పుడు కరెంట్ కూడా వచ్చుడు పోడు పోతుంది. పొద్దున 10 పోతుంది కరెంటు. ఇబ్బంది ఉంది కరెంట్ ఇప్పుడు. 24 గంటలు కరెంట్ ఉంటలేదు. 24 గంటల కరెంట్ అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. అసలు వచ్చుడు పోడే పెడుతుంది కరెంటు. ఈ ఆశయం కూడా ఇబ్బంది ఉన్నది కరెంట్ ఇప్పుడు. మేము అన్ని చేస్తున్నాము, అన్ని చేసినాము అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాడు కదా మరి రేవంత్ రెడ్డి. మీకు ఏమేమి వచ్చినాయి చెప్పిన దాంట్లో? మాకేమొచ్చిందో ఏమి రాలే, ఇంకా ఏమి రాలే మాకైతే. అంతేనా? మాకు రైతు బంధు కూడా రాలే ఇంతవరకు. ఇప్పుడు 2 ఇరుపులు బాయ్. కానీ మొత్తం మీద అయితే ఇప్పుడు ప్రభుత్వం చెత్త చేసులే ఏం లేదు పుట్టిదే. జనాలు ఏమనుకుంటారు ఊర్లో? మరి సర్పంచ్ ఎలక్షన్ వస్తా ఉన్నది కదా, మరి ఇట్లా అయితే మరి గెలిపిస్తా అన్నట్టుగా ఉన్నదా కథ? లేదంటే మళ్ళీ వేరే దిక్కున పోదాం అన్నట్టుగా ఉందా? వేరే దిక్కు పోదా అన్నట్టే ఉన్నది. అంతేనా?